వెల్కమ్ టు వైజేఆర్ అకాడమీ. ఈ వీడియోలో భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైపర్లూప్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. హైపర్లూప్ ప్రాజెక్టు సంబంధించి తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క తోడ్పాటుతో ఐఐటి మద్రాస్ వారు అభివృద్ధి చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి 422 మీటర్ల పొడవైన ట్రాక్ని అభివృద్ధి చేయడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేలపైన విమాన వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీనిలో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారండి. శూన్యంతో కూడిన గొట్టాలు ఉంటాయి, రైల్ బోగీలు లాంటి ప్యాడ్లు ఉంటాయి. రైలు పట్టాలకి దీనికి మధ్యలో కొంచెం గ్యాప్తో వీటిని అమర్చడం జరుగుతుందండి. ఈ గొట్టాల్లో గాలి అనేది దాదాపుగా శూన్యం. గాలి లేకపోవడం వల్ల ర్యాపిడ్ వాయు నిరోధకత అనేది ఉండదండి. గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని ఈ ప్యాడ్లు అందుకునే విధంగా దీన్ని అమర్చడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.